హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ప్రవళిక. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ గా మారిన విరూపాక్ష అక్రమ కేసుపై మనతో మాట్లాడడానికి పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ కేసుని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఒక దళిత మహిళ టీడీపీ అభ్యర్థి ఆమె దుస్తుల్ని చింపేసి ఆ బురదని మాత్రం వైసీపీ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై విరూపాక్షపై చల్లడాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇక్కడ కేసు కన్నా ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి చాలా ఆందోళన కలిగిస్తుంది. విరూపాక్ష గారు ఏం తప్పు చేసినారు, వాళ్ళు ఏం తప్పు చేశారు అది విచారణ పోలీసులు తేలుస్తారు. కానీ యాటిట్యూడ్ ఒక భయోందోళన కలిగించే పద్ధతిలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విరూపాక్ష గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లాలో. వారి కార్యకర్తకు సంబంధించి ఏదో సమస్య వచ్చింది, అక్కడికి వెళ్ళారు. అక్కడ తోపులాటో ఘర్షణ జరిగింది. వారి కుమారుడు ఇన్వాల్వ్ అయినారు, అందరూ ఇన్వాల్వ్. తప్పులు ఎవరిదైనా కావచ్చు. ఇది ఒక గొడవ ఆ పార్టీ గ్రూప్ కి ఈ పార్టీ గ్రూప్ మధ్య జరిగిన గొడవ. వీటిపైన ప్రభుత్వం ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి? ఇద్దరి మీద కేసులు పెట్టి విచారించి మంచి చెడ్డలు తేల్చాలి. అవసరాన్ని బట్టి అవసరమైతే అరెస్టులు కూడా చేయాలి. కానీ దాన్ని వదిలేసి నేరుగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైన, అదిలో కూడా వారి ఇంట్లో ఉండగా ఇంటి మీద వెళ్ళి పోలీసులు మిడ్ నైట్ చేయాల్సిన అవసరం వచ్చింది. నిజానికి పెట్టిన సెక్షన్లు వాటిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన కేసా? దీన్ని కూడా ప్రభుత్వం పోలీసులు పరిశీలించాలి. ఇక్కడ గత కొంతకాలంగా కావచ్చు, చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద ప్రధానంగా చేస్తున్న విమర్శలు మా పైన అన్యాయంగా దాడులు చేస్తున్నారు, అధికారాన్ని తను ఉపయోగించుకుంటున్నారని. అది నిజానిజాలు పక్కన పెడితే ఇట్లాంటి ఘటనలు దానికి బలం చేకూర్చేట్టుగా ఉన్నాయి. దట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారిని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ కనీసం సమాచారం ఇవ్వాలి. స్పీకర్ అనుమతి అంటారు, కానీ స్పీకర్ సమాచారం, ఇట్లా ఎమ్మెల్యే పైన కేసు నమోదైంది, మేము అరెస్ట్ అనే పద్ధతిలో వారికి ఇన్ఫర్మేషన్ అనే ఇవ్వాలి. వారు అభ్యంతరం చెప్పి సమాచారం అడిగితే సమాచారం కూడా ఇవ్వాలి, సాటిస్ఫై చేయాలి స్పీకర్ని. అలాంటి ఒక చట్టం ఉన్నప్పటికి కూడా వాటి సంబంధం మన మిడ్ నైట్ స్పీకర్ గారి కార్యాలయం సంప్రదించారు లేదా మనకు తెలియదు. ఇదినప్పటికీ ఇంత హడావుడిగా చేయడం అనేది అధికారాన్ని వాడారు, దుర్వినియోగం చేశారు అనే పద్ధతిలో ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. కేసు ఏంటి? మన ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ. ఆ ఘర్షణలో ఎమ్మెల్యే గారు అక్కడ వెళ్ళారు, వాళ్ళ పార్టీ కార్యకర్తల సమక్షంలో. వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే నేను వెళ్ళారని వైసీపీ అంటుంది. నిజాలు పక్కన పెడదాం, రెండు వైపుల నుంచి ఘర్షణ వాతావరణం ఏర్పడింది, దెబ్బలాటలు జరిగినాయి. ఈ టైంలో సహజంగా అధికార పార్టీ వాళ్ళు అప్పర్ హ్యాండ్ లోనే ఉంటారు, వాళ్ళకున్న అన్ని వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి ఏ కేసు పెట్టాలి, ఎలా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక రకమైన భయాందోళన కలిగించే పద్ధతుల్లో, లేదా గొడవలు జరిగే పద్ధతుల్లో, లేదా వాళ్ళకి ఇట్లా ప్రభుత్వం అనుకుంటే ఏమన్నా చేస్తుందనే హెచ్చరిక ధోరణితో వెళ్ళినట్టుంది. ఇది మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ కొంతమంది లీడర్స్ కొంత నొప్పి కలగచ్చు, బాధ కలగచ్చు, ఒత్తిడికి గురి కావచ్చు. కానీ అల్టిమేట్ గా అది ప్రభుత్వానికి రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటుంది. భవిష్యత్తులో ఇట్లా చేయొచ్చు, ఇది ఒక ప్రాక్టీసు. ఆ సందర్భంతో సంబంధం లేకుండా, కేసుతో సంబంధం లేకుండా కోపతాపాలు బట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనే సాంప్రదాయాన్ని క్రియేట్ చేస్తే రేపు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తారు. అప్పుడు ఎవరు నష్టపోయేది? ఎంటైర్ పార్టీ నష్టపోతుంది, ఎక్కడెక్కడ నాయకులు నష్టపోతారు. కాబట్టి ఈ తరహా ఎత్తుగడలు మంచిది కాదు. మీరు ఆయన తప్పు చేస్తుంటే కేసు పెట్టండి, విచారణ జరపండి, చేయండి, అంతే తప్ప జరిగిన కేసు, జరిగిన స్వభావం అరెస్ట్ చేసి మధ్యలో జైలుకి తీసుకెళ్లాల్సినంత దాంట్లో వర్తుందా అవేమి లేకుండా చేయనారంటే పొలిటికల్ గా ఎనిమీ కాబట్టి ఇట్లా చేశారని సహజంగా ప్రజలు అనుకుంటారు. దీనివల్ల వైసీపీకి కొంత నొప్పి అనిపించవచ్చు, నాయకులకి అరెస్టులు కావడం, ఈ గొడవ అనిపించవచ్చు. కానీ దీని ద్వారా ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. పైగా కేసులు కూడా అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా పెట్టారని కూడా మనకు తెలుస్తోంది. సో దీనిపై మీ స్పందన ఏంటి సార్? అంటే ఎస్సీ ఎస్టీ కేసులు, ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసులు ఎందుకు పెడతారంటే జరిగిన దాంతో సంబంధం ఉండదు. 4 రోజులు జైల్లో పెట్టాలంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. కాబట్టి నాన్ బెయిలబుల్ అంటే లోపల ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రస్తావించాను కదా, గొడవ ఏంటి? 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, దెబ్బలాడుకోండొచ్చు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు, ఏ సెక్షన్ చూసుకున్నా స్వల్పకాలిక శిక్ష పడే సెక్షన్లే. కాబట్టి స్టేషన్కి తీసుకెళ్లడం, సంతకాలు పెట్టి పంపించేవాళ్ళు. మనకు ఒక కోరిక ఉంటుంది కదా, 4 రోజుల లోపలేద్దామని. అది సాధ్యం కాదు. కోర్టులో ప్రవేశపెట్టిన వెంటనే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు. కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు అనేది ఒకప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. మేము కూడా స్టూడెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు, లాఠీ చార్జీ అంటే విద్యార్థుల ఫీజుల పైన వాటిపైన ధర్నాలు చేస్తున్నప్పుడు.
అరెస్ట్ చేసి జడ్జి ముందు పెట్టినప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు అంటారు. అంటే ధర్నా చేస్తున్న మేము పోలీసుల పైన మర్డర్ చేయడానికి ట్రై చేసేవాడు. పబ్లిక్ లో కూడా చేస్తారా పోలీసుల్ని? జడ్జి మమ్మల్ని అడిగేవాడు అప్పుడు పాత అప్పుడు 307 కేసు అంటే మీకు తెలుసా అని మమ్మల్ని అడిగేవాడు. మాకేం తెలియదు సార్ అని చెప్పేవాళ్ళు. పోలీసులు మీకన్నా తెలుసా పెట్టిన వాళ్ళకి అన్నారు. అంటే మిమ్మల్ని వాళ్ళు మర్డర్ చేయడం అంటే మేము ఉన్నది ఇక్కడ పిల్లలు కాబట్టి వీక్ గా ఉంటాం. వాళ్ళంతా పోలీసులు గన్లు పెట్టుకున్నాం, మిమ్మల్ని పోయి వాళ్ళకి చంపడం ఏంటో, ఆ కేసు పెట్టడం ఏంటో అని జడ్జీలే ఎటకారంగా మాట్లాడేవాళ్ళు. అంటే అటెంప్ట్ మర్డర్ దేనికి పెడతారంటే 4 రోజులు లోపల పెట్టడం కోసం, బెయిల్ రాకుండా ఉండడం కోసం పెట్టే. అంటే దీన్ని అట్లా ఉపయోగించవచ్చా? ఎవరన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యే పబ్లిక్ గా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని అంత సాహసం చేసి మర్డర్ చేసే ప్రయత్నం చేస్తారా పబ్లిక్ గా? అంత ధైర్యం ఉంటుందా? కాబట్టి ఇట్లాంటి సెక్షన్స్ ఎందుకు పెడుతున్నారంటే ఓన్లీ బెయిల్ రాకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నంగానే చూడాలి. ఇది మంచిది కాదు. ఇట్లా ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి చట్టాలని రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడానికి కానీ పూనుకుంటే అది ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక రకమైన సంక్లిష్టమైన వాతావరణానికి వెళ్ళిపోయి అందరికీ అది మంచిది కాదు. అలాగే ఈ 14 రోజుల రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది సార్. విరూపాక్ష గారినే కాకుండా వాళ్ళ తనయుని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సో దానిపై మీ స్పందన ఏందంటారు? ఖచ్చితంగా నేను ముందు చెప్పాను కదా, 14 రోజులు రిమాండ్ అనేది యాజ్ కోర్టు ఇస్తుంది. కోర్టు ఎప్పుడు రిమాండ్కి ఇచ్చినా 14 రోజులు ఇస్తుంది. మళ్ళీ బెయిల్ పెట్టి 14 రోజులు రిమాండ్ ఇస్తారు. 14 రోజుల తర్వాత తిరిగి జడ్జి ముందు హాజరుపరిస్తే రిమాండ్ పొడిగించడం లేదా బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. రిమాండ్కి ఇచ్చిన వెంటనే బెయిల్ పిటిషన్ వేయచ్చు. బెయిల్ పిటిషన్ లో వారు మరి జడ్జి ఏమంటారు తగిన వాళ్ళే అంటే కోర్టులు ఎప్పుడు కూడా మనలాగా ఆలోచించవు కదా. కోర్టులు ఎప్పుడు పేపర్ దృష్టిలో పెట్టుకుని అంటే ఏం కేసు పెట్టారు, ఏ సెక్షన్ పెట్టారు, పోలీసులు అభ్యంతరం ఇది చూస్తుంది కోర్టు. చూడాల్సిన అదే. కాబట్టి ఆటోమేటిక్గా అటెంప్ట్ మర్డర్, ఎస్సీ అట్రాసిటీ కేసు ఉంది కాబట్టి నేచురల్ గా రిమాండ్కి ఇచ్చేస్తారు. బస్ ఇప్పుడు పిటిషన్ వేస్తారు కదా, ఆ పిటిషన్ వేసినప్పుడు ఆ సెక్షన్లు జరిగిన పరిణామం అన్ని వాళ్ళ లాయర్లు చెప్తే జడ్జి గారు కన్విన్స్ అయితే వెంటనే బెయిల్ ఇస్తే బయట పంపించేస్తారు. లేకపోతే 14 రోజులు జైల్లో ఉంటారు. మళ్ళీ 14 రోజుల తర్వాత రిమాండ్ కొనసాగించడం లేకపోతే ఆపడం అనేది చేస్తారు. రెండు కొడుకు అంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు ఈ కేసులో. బహుశా ముందే ఆయన పోయాడు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే అతన్ని కొట్టారు, అతను చేయి రీపిందని కొడుక్కి. మేము బాధితులు మాపైన కేసులు పెట్టారని కూడా వైసీపీ ఆరోపిస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా కొడుకు కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తి మీద దాడి జరిగిందని కాల్ వచ్చినట్టుంది. వీళ్ళు వెళ్ళారు. అక్కడ వాదులు తోపులాట్లు, ఘర్షణాత్మక వాతావరణం జరుగుండొచ్చు. దాంట్లో ఎవరు తప్పన్నా చేసి ఉండొచ్చు. ఆ కేసు యొక్క స్వభావం ఏంటి, దాన్ని బట్టి సెక్షన్లు పెట్టాలి. నేను 4 రోజులు లోపల పెట్టాలనుకున్నాను కాబట్టి నా బుద్ధి సెక్షన్ పెడతానంటే అది అధికార దుర్వినియోగం అవుతుంది. అలాగే సార్, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిన సమయం కూడా చూసుకుంటే మనకు అర్ధరాత్రి 2 ఆ సమయంలో అరెస్ట్ చేశారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ CCTV ఫుటేజ్ ను కూడా ధ్వంసం చేసినట్లు విజువల్స్ ఉన్నాయండి. సో వీటిపై ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడం, అలాగే CCTV ఫుటేజ్ ని కూడా ధ్వంసం చేయడంపై మీరేం చెప్తారండి? సీసీ ఫుటేజ్ ధ్వంసం చేయడం లేదా ఎరేజ్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. మొన్న లాకప్ డెత్ కేసు విజయవాడలో కూడా ఇట్లాంటి చర్చ వచ్చింది. ఎక్కడైతే అబ్బాయిని సాయికృష్ణని తీసుకెళ్లారని అనుకుంటున్నారో ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ అంతా పోయింది, ఒకేసారి పోయింది. ఇంకా విజయవాడ మొత్తం పోలేదు, కానీ ఈ ఏరియానే పోయింది. అంటే ఎవరు చేస్తుంటారు? సాక్ష్యాలు లేకుండా చేయడమే కదా. రెండు, ఎమ్మెల్యే ఇళ్ళ ఎవరు కాదు. మీరు సీసీ ఫుటేజ్ ఎందుకు ధ్వంసం చేశారు, ఎందుకు సీసీ కెమెరా జోలికి వెళ్ళారు అంటే మన బిహేవియర్ ఏమన్నా రేపు రికార్డ్ అవుతుందని, రేపు కోర్టులో సబ్మిట్ చేస్తారనా? ఈ యాటిట్యూడ్ దేనికంటే ఆధారాలు చెడిపోయడం చాలా పెద్ద నేరం. ఇప్పుడు సిదిలి అప్పటిరాజు అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద ఉన్న ఒక అలిగేషన్లో ఆధారాలు చెడిపే ప్రయత్నం చేశాడని. అది చాలా నేరం. తప్పు చేసేవాడు కన్నా ఆధారాలు చెడిపేవాడు ఇంకా పెద్ద నేరస్తుడు. కానీ సరే, కోర్టులు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సింది. అది రాంగ్ లైన్ తేలుతుంది. ఇవన్నీ కూడా ఒక రకమైన భయాందోళన కలిగించే చర్యలు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయంలో అధికార దుర్వినియోగం బాగా జరిగిందని బయట ప్రజలైతే చెప్పుకుంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటంటారు సార్? నిజంగా మనం ఈ ఘటన మొత్తం పరిశీలిస్తే అధికారాన్ని ఉపయోగించడానికి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అవతల పడి కేసు పెట్టాలిగా. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు రెండు వైపుల నుంచి జరుగుంటుంది కదా, వాళ్ళ వైపు నుంచి కూడా వచ్చి ఉంటుంది. మరి వాళ్ళపైన ఎందుకు సెక్షన్ కేసు పెట్టే తప్పు ఎవరు చేసే తర్వాత రెండు వైపులా ఒక గొడవ జరిగినా, ఒక వాదోపలు జరిగినా, ఒక తోపులాట్లు జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఏం చేస్తారు, ఇరువైపులా కేసు పెడతారు. విచారణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎవరు తప్పు చేశారని తేల్చచ్చు. ఫస్ట్ ప్రైమరీగా అయితే కేసు నమోదు చేయాలి కదా. ఇది రెండు వైపులా సెక్షన్స్ పెట్టి విచారించి విచారణ ఫైనల్ గా కోర్టు సబ్మిట్ చేసేటప్పుడు ఎవరు తప్పు చేశారో తేల్చచ్చు.
అటువైపు కేసులే పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. మరి ఆ వైపు నుంచి కేసులు పెట్టలే, అరెస్టులు లేదంటే అధికారం ఒకవైపు పని చేసినట్టు చాలా క్లియర్ అర్థమవుతుంది. ఇంత క్లియర్ గా అనుకున్న ప్రజలు కూడా అదే అనుకునే అవకాశం ఉంటుంది. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారండి. జగన్మోహన్ రెడ్డి గారు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు, రాజకీయాన్ని చేతిలోకి తీసుకొని అధికార దుర్వినియోగం మీరు విరివిగా చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం అంటే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఎక్స్ లో స్పందించారు. ఆయన ప్రధానమైన అలిగేషన్ రెండు అంశాలు ప్రస్తావించారు. ఒకటి, మీరు అధికారాన్ని రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ లాని మీ బుద్ధి పుట్టినట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు, దానివల్ల డెమోక్రసీకి నష్టం వస్తూ ఉంది అనేది చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. దాని ఫలితంగా బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. తప్పు చేసింది మీరైనప్పుడు తప్పును ప్రశ్నించడానికి వెళ్ళిన వాళ్ళు తమను కాపాడుకోవడానికి వెళ్ళిన మాపైనే తిరిగి కేసులు పెట్టడం అనేది రూల్ ఆఫ్ లా ఎంతగా ఉల్లంఘన జరుగుతుందో చెప్పారు. ఇది డెమోక్రసీకి నష్టం అనేది ప్రధానంగా చెప్పారు. రెండోది, ఇదే మీరు సాంప్రదాయం అయితే అధికారం ఇప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు, రేపు అధికారం మారినా మేము అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి మీకు కూడా వస్తుందని హెచ్చరిక కూడా చేశారు. చివరికి అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అది నష్టం కూడా. బట్ ప్రభుత్వాలు అట్లా ఆలోచించట్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో స్పందించారు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి, బాధితులకు అండగా రూల్ ఉండాలి. ఒకవేళ మీరు విచారణలో తేలుతుంది అనుకుంటే రెండు వైపులా కేసు పెట్టుండాలి. బట్ రూల్ ఆఫ్ లా సమానంగా ఎక్కడ పనిచేస్తుంది? అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్షానికి ఒక రకంగా పనిచేస్తా ఉంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైన అభ్యంతరకరం. పోలీసులు కూడా పచ్చ కండువాలు కప్పుకొని ఆ పచ్చ కండువాల ముసుగులో ఈ పనులు ఏవైతే చేస్తున్నారో అని అంటున్నారండి. చాలా మంది ప్రజలు కూడా ఇలాంటి కామెంట్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వీటిపై మీ అభిప్రాయం ఏంటంటారు? ఒకటి, ప్రవళిక గారు బేసిక్ గా అధికార యంత్రాంగం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు కొంచెం మొగ్గు చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేయాలి. మామూలుగా అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఎవరు ఏం ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. రూల్ చెప్పినట్టే పని చేయాలి. పుస్తకాల్లో అట్లే ఉంటుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి అప్ టు చీఫ్ సెక్రటరీ వరకు ప్రభుత్వం చేత నియమించబడతారు, పోస్టుల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయి. కాబట్టి నేచురల్ గా అధికార యంత్రాంగం కొంచెం మొగ్గు చూపిస్తుంది అధికార పార్టీకి. అంతవరకు కొంత అర్థం చేసుకోవచ్చు, అది రూల్ ఆఫ్ లా కాకపోయినా. కానీ ఆచరణలో కంప్లీట్ గా ప్రభుత్వానికి అనుకూలంగా మార్చేయడం అనేది పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఏదో ఇష్టపూర్వకంగా చేయరు. అధికారం ఉంది, మనం వాళ్ళ మాట వినాలి అనే పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే మా అంటే ఇక్కడి నుంచి ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. రేపు ఈ అధికారులు ఎవరైతే ఎక్కువ ఉత్సాహం చూస్తారో రేపు వాళ్ళు వచ్చే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం తెలుగుదేశం జెండా కప్పుకున్నారా లేదా అనే చర్చ కన్నా అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం ఒక సాధారణ విషయంగా ఉన్నప్పటికీ ఇది కొంచెం శృతి మించి అది భరించలేని స్థితికి వెళ్తూ ఉండడం అనేది ఇక్కడ ప్రమాదకరం. అలాగే ఇప్పుడు మనము బీజేపీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి బీహార్ లో. సో వీటిపై మీ అభిప్రాయం ఏంటంటారు? మన ప్రశాంత్ కిషోర్ గారు లీడ్ లో ఉన్నారండి. ఇప్పుడు ప్రవళిక గారు బీహార్ లో జరుగుతున్న లీడ్, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్టు. చాలా పార్టీలను గెలిపించామని చెప్పుకుంటారు. కొన్ని గెలిచే వాళ్ళు ఉన్న అడ్వైజ్ చేసే పార్టీలో కూడా. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టి గెలవలేకపోయినాడు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి వస్తుంది. ఏదైనా అనూహ్యమైన పరిణామాలు వస్తే ఆయన విజయం సాధించబోతాడు. ఇది చాలా పెను సంచలనంగా దేశంలో మారే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ లాంటి పర్సనాలిటీ గెలవడం మాత్రమే కాదు, అది బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వారు రిజైన్ చేసిన సీటు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడ రిజైన్ చేసి ఢిల్లీకి రాజ్యసభకి ఎంపికయ్యాడు. బట్ బై ఎలక్షన్ వస్తూ ఉంది. ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి అసెంబ్లీ సెగ్మెంట్ ఖాళీ ఏర్పడితే అక్కడ ఆ పార్టీ ఓడిపోవడం. పైపించి బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది బీహార్లో. అసలు బీజేపీ సీఎం అనుకుంటాను బీహార్లో ఉన్నది. బీజేపీ సీఎం బీహార్లో ఉండగా వారి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన సీటు ఈరోజు ప్రశాంత్ కిషోర్ గెలిచే వాతావరణం వచ్చిందంటే, గెలుస్తున్నారంటే ఖచ్చితంగా ఇది రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా కాక్రోచ్ మూమెంట్ ఢిల్లీలో వచ్చింది కానీ, జెన్జీ ఆలోచనలు కానీ, తమిళనాడులో స్టాలిన్ లాంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఓడిపోవడం, విజయం సాధించడం, ఇవన్నీ చూసినప్పుడు రాజకీయాల్లో వెలు సంచలనమైన పరిస్థితుల్లో దేశ యువత, ముఖ్యంగా 1/4 ఉన్నటువంటి యువకులు కానీ లేదా 35 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కానీ, మార్పును కోరుకునే వాళ్ళు కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను తీవ్రంగా అసహించుకుంటున్నారు. పెను సంచలనమైన మార్పులకు దారితీస్తున్నారు. కాబట్టి బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ, ఢిల్లీలో కాక్రోచ్ తరహా ఉద్యమాలు కానీ చూసినప్పుడు నిస్సందేహంగా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఎందుకంటే ఈ తరహా వాళ్ళు వర్తమాన రాజకీయ వ్యవస్థను అసహించుకుంటున్నారు. ఆ అసహించుకునే క్రమంలో ఎవరు ముందుకు వస్తే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. లేకపోతే 2 ప్రధాన పార్టీల నుంచి విజయ్కి అవకాశం ఇస్తారు.
ఆయన చాలా 90% అసెంబ్లీ సెగ్మెంట్ ఆయన ప్రచారం కూడా చేయలేదు, అయినా విజయం సాధించాడు. అంటే కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తీవ్ర కోపంతో ఉన్నారు ప్రస్తుత సిస్టమ్ పైన. కాబట్టి పార్టీలు దీన్ని పునరాలోచించుకొని వాళ్ళ నడకను, వాళ్ళ కార్యక్రమాల తీరును పరిశీలించుకొని వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఎన్నికైన నియోజకవర్గంలో జరిగిన రిజల్ట్స్, తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయిన రిజల్ట్స్ పునరావృతం అవుతాయి. కాబట్టి మా పార్టీలు మాకు 40% ఓట్లు ఉన్నాయి, వాళ్ళకు 40% ఉన్నాయి, ఈసారి వాళ్ళు వచ్చేసారి మేము, ఇంకొత్త వాళ్ళ ఊరికి అవకాశం లేదు అనేది పోయింది. ఖచ్చితంగా ప్రజలకు అవకాశం వస్తే చివరకు నోటాను కూడా గెలిపించే పరిస్థితికి వచ్చేసినారు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా అన్ని పార్టీలు ఈ రెండు మూవ్మెంట్స్ ని మనం ఎందుకు గమనించలేకపోతున్నాం, కాక్రోచ్ తరహా ఆందోళనలు ప్రజల్లో యువకులు వస్తే మనం ఎందుకు గమనించలేకపోతున్నాం, దానికి అనుగుణంగా మన పార్టీని ఎందుకు మౌలు చేసుకోలేకపోతాం అనే హెచ్చరిక అయితే మాత్రం బీహార్ ఎన్నికలు ఇస్తాయి. సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో మనకు భిన్నమైన మార్పుల్ని తీసుకొస్తున్నారు. సిజేపీ ప్రభావం ఎంతవరకు ఉందంటారు? సిజేపీ ప్రభావం ఎంతవరకు ఉందనడానికి కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. ఈ 12 ఏళ్ల కాలంలో కేంద్ర మంత్రి పైన అనేక మంత్రుల పైన కాంగ్రెస్, దేశంలోని చాలా పార్టీలు ఆందోళన చేసినాయి, రాజీనామా ఒక్క రాజు డిమాండ్ రాజీనామా. కానీ ఒక్క మూమెంట్కే రాజీనామా చేశారు. రీజన్ ఏంటంటే పార్లమెంట్ లో ఏమో చేస్తారని కాదు, దేశంలో ఉన్న యువకులందరి పట్ల బీజేపీ పట్ల వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు కానీ రాజీనామా చేయబోతే మొత్తం మన మెడ చుట్టుకొని మొదటికే మోసం వస్తుందని భయపడి ఒక పొలిటికల్ కంపెన్షన్ లో రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సాధారణ మొన్న వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ, ఒక చట్టం లేనటువంటి పార్టీ భావోద్వేగంతో కొట్టుపడేసింది. పార్లమెంట్ ముందు స్తంభింపజేసి చివరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశాడు, ప్రియాంక గాంధీ గారు వెళ్ళారు. అంటే ఈ రోజు రాష్ట్రంలో డిఎస్సి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తా ఉంది. కాబట్టి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కాక్రోచ్ గురించి, జెన్జీ గురించి మాట్లాడుతున్నాయంటే ఆ ఉద్యమం ప్రభావం ఎంత బలంగా ఉంది అనడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదు. ఇలాంటి మార్పులు ఇంకా ఫ్యూచర్ లో వేరే రాష్ట్రాల రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉందంటారా సార్? అన్ని రాష్ట్రాల్లో ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, కాబట్టి మనకు వ్యక్తం కావు. ఇప్పుడు అనూహ్యంగా అభిజిత్తో ఎవరో వచ్చి ఊరో తిరిగి పెడితే వచ్చిన పార్టీ ఇది సోషల్ మీడియా కేంద్రంగా అమెరికా నుంచి నడిపేసినాడు. అంటే భావజాలం సమాజంలో ఉంది, దానికి ఆయన ముందు నిలబడ్డాడు, వెనకాల నిలిపిస్తున్నాడు. అట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ భావజాలం ఉంది. బట్ ఎవరు దాన్ని లీడ్ చేసే ఒక వెపన్ దొరికిందంటే మరో మాట్లాడకుండా వెళ్ళిపోస్తారు. అంటే వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, ఆ మూమెంట్కి రిప్రజెంట్ చేస్తాడనేసి. కాబట్టి విజయ్ మీద నమ్మకం వచ్చేసింది, డిఎంకి నేడంకి ఇద్దరిని ఓడించేసినారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి నమ్మకం కలిగించే ఒక లీడర్ గాని వచ్చాడంటే రెండు పార్టీలకు ప్రమాదమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి. ఎప్పుడు ప్రమాదం తప్పుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జెన్జీ అదే కాక్రోచ్ తరహా మూమెంట్ ని తమ పార్టీలో అడాప్ట్ చేసుకోగలిగితే కొంత ఆ ప్రభావం ఉండదు. కానీ అట్లా కాకుండా మా పార్టీకి మేము పోతా ఉంటాం, మాకు 40% ఓట్లు ఉంటాయి అనుకుంటే ఖచ్చితంగా ఈ జెన్జీ ప్రభావం అన్ని పార్టీల మీద పడుతుంది, వైసీపీ మీద పడుతుంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో జెన్జీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 7.5% ఓట్లు ఫస్ట్ టైం ఓట్లు వేశారు. అంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు నిండిన వాళ్ళు ఫస్ట్ టైం 7.5% 30-40 లక్షల మంది ఓట్లు వేశారు. 30 లక్షల మంది ఏకపక్షంగా వన్ సైడే వేసినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎఫెక్ట్ వల్ల. అంటే అర్థం ఏంటి? దేశ రాజకీయాల్ని ఇప్పుడు ఉదాహరణకు 2014 ఎన్నికల్లో 5 లక్షల ఓట్లే తెలుగుదేశానికి వైసీపీకి మధ్య గ్యాప్. తర్వాత 2019లో 20 లక్షలు 18 లక్షలు ఉన్నాయి తేడా. ఏకంగా 30-40 లక్షలు కొత్త టైం ఫస్ట్ టైం ఓట్లు వేసినారు. వాళ్ళందరూ ఒకవైపు తీసుకునేశారు. అది ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీని ఓడించేస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా జెన్జీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. అయితే సరైన దానికి నాయకత్వం వహించే వ్యక్తి లేకపోవడం, వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్నారు. కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు పోరంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్, మాజీ ముఖ్యమంత్రిగా, యంగ్ టర్క్ లీడర్ కాబట్టి ఆయన పార్టీని ఈ ఆకాంక్షలకు అనుగుణంగా మారిస్తే తప్ప జెన్జీ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ గారు 16 రౌండ్లకు గాను 10,000 మెజారిటీతో లీడ్ లో ఉన్నారండి. సో ఈ విషయంపై మీరేం చెప్తారు, మీ విశ్లేషణ? ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో ఆయన సొంతంగా పార్టీ పెడితే గెలవలేదు, కానీ ఈరోజు జెన్జీ ప్రభావం పడడం, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ప్రోత్సహిద్దాము అనే ధోరణి రావడం వల్ల అదే ప్రశాంత్ కిషోర్ గెలిచిపోతున్నాడు. తను సొంతంగా పార్టీ పెట్టి ఆల్టర్నేట్ అవుతున్నట్టు గెలవలేదు. తను చాలా రాష్ట్రాల్లో గెలిపించినాడు, పార్టీలు అనే పేరుంది, కానీ సొంతంగా తాను గెలవలేకపోయినాడు. కానీ ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నాడు? దేశంలో ఒక జెన్జీ ప్రభావం, కాక్రోచ్ తరహా మూవ్మెంట్ ప్రభావం
ప్రధాన రాజకీయ పార్టీలు ఓడించేవాళ్ళు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈ లైన్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు లీడ్లో ఉన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు తెలంగాణలో కానీ ఇంకో చోట కానీ ఇప్పుడున్న పార్టీలు ఏమి మారకుండా ఇలా అట్లే ఉంటే కొత్త వాళ్ళు వస్తే 2 పార్టీలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారు విజయం అనేది దేశ రాజకీయాల్లో ఒక సంచలనం, అన్ని రాజకీయ పార్టీలకు ఒక పెద్ద హెచ్చరిక.